హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను పానగల్లో ఉన్నా. సో పానగల్లో ఏమేమి చూడాలి, ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఎలా రీచ్ అవ్వాలి, అవన్నీ ఈ వీడియోలో చెప్తా. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పానగల్ హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది, టువర్డ్స్ నల్గొండ రూట్లో. ఇక్కడికి రీచ్ అవ్వడానికి నేనైతే నా ఓన్ బైక్ యూజ్ చేశాను. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా మీ ఓన్ వెహికల్లో అయినా రీచ్ అయిపోవచ్చు. నేనైతే కంటిన్యూగా ట్రావెల్ చేయలేదు, 3 అవర్స్ టైం పట్టింది నాకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ విజిట్ చేసింది ఛాయా సోమేశ్వర ఆలయం. కుందూరు చోళుల కాలంలో నిర్మించిన టెంపుల్ ఇది. ప్రజెంట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసింది. సో గవర్నమెంట్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది ఈ టెంపుల్. సో చూడ్డానికైతే చాలా బాగుంది. ఆ ఓల్డ్ ఆర్కిటెక్చర్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ విశేషం ఏంటంటే శివలింగం మీద ఒక షాడో పడుతుంది, మిస్టరీ షాడో. ఆ మిస్టరీ షాడో ఎక్కడ పడుతుంది, ఎట్లా వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఇంకో విశేషం ఏంటంటే ఈ శివలింగం మీద బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలా రేర్గా ఉంటాయి. నేను ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గర ఉన్న కూచిపూడిలో ఒకటి చూశాను, తర్వాత ఇక్కడే చూడడం. ఈ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేసేయండి. అట్లాగే కూచిపూడి వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఆ తర్వాత ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి నేను నెక్స్ట్ పచ్చల సోమేశ్వర ఆలయం అని ఒక టెంపుల్కి వెళ్ళాను. ఈ టెంపుల్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలోనే ఈ పచ్చల సోమేశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఈ టెంపుల్లో ఆర్కిటెక్చర్ ఉన్నది చాలా సూపర్గా ఉన్నది. సో మేబీ ఇది ఆ సోమేశ్వర ఆలయం రెండు ఇంచుమించు ఒకే కాలంలో కట్టినట్టున్నారు. లోపల రాజరాజేశ్వరి అమ్మవారు అట్లాగే మనకు మహాదేవుడు శివుడు కనిపిస్తూ ఉంటారు. ఈ శివలింగానికి కూడా బ్రహ్మసూత్రం ఉంది. సో చూస్తున్నారు కదా, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చాలా బాగా డెకరేషన్ అది చేశారు. సో చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇది కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. కుందూరు ఆర్కిటెక్చర్ మొత్తం ఈ టెంపుల్లో కనిపిస్తుంది. నంది మీద చూడండి, గంటలు, ఆ థ్రెడ్ ప్రతిదీ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఈ టెంపుల్లో ఉన్న ఒక మండపం. సో రామరావణ యుద్ధము, అట్లాగే రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తిన విగ్రహం ఒకటి ఉంది ఈ టెంపుల్లో. సో చాలా బాగుంది. అట్లాగే రాముడికినో రావణాసురుడికి జరిగిన యుద్ధం, సో ఇది వరాహస్వామికి జరిగిన యుద్ధం, ప్రతిదీ చాలా బాగుంది. సో ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగున్నాయో. కొన్ని శిల్పాలు అయితే డ్యామేజ్ చేసి బయట పడేసినారు. సో ఇవన్నీ డ్యామేజ్ అయిపోయిన విగ్రహాలు చాలా ఉన్నాయి. అసలు చూస్తుంటే కొంచెం బాధేస్తుంది. ఇంత కళాఖండాలు, ఇంత అద్భుతమైన వాటిని అసలు ఎట్లా డ్యామేజ్ చేయాలనిపించింది. సో కొన్నిటిని విరగదీసి బయటపడేశారు. అదృష్టం ఏంటంటే అవి టెంపుల్ ప్రెమిసెస్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ ఒక మందిరం. ఆ మందిరం మీద ఉన్న శిల్పాలు ఒక్కొక్కటి చూస్తుంటే అట్లా చూడాలనిపిస్తూనే ఉంది. సో ప్రతిదీ అనలిటికల్గా ఉన్నది. సో ఆ టెంపుల్ అట్లాగే ఆ దేవత ఎవరు, సో వాళ్ళకి సంబంధించినవన్నీ. ఇది చూడండి, డ్యామేజ్ అయిపోయిన శిల్పాలు ఇవన్నీ. సో టెంపుల్ ప్రెమిసెస్లోనే ఉన్నాయి. కాకపోతే వీటిని ఏదైనా కొంచెం సేఫ్ సైడ్లో పెడితే బాగుండేది. ఎండకి ఎండి వానకు తడిసిపోయి డ్యామేజ్ అయిపోతున్నాయి పూర్తిగా. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆర్కియాలజీ వాళ్ళ మ్యూజియం కూడా ఒకటి ఉంది. ఈ మ్యూజియంలో కూడా చాలా శిల్పాలు ఉన్నాయి. సో ఈ మ్యూజియం లోపల ఉన్న ఒక శివలింగం, అట్లాగే ఇది కాకతీయుల దేవత కాకతి. సో ఛాయా సోమేశ్వరాలయం ఇదివరకు ఎట్లా ఉండేది, ఇది ఒక విగ్రహము చెయ్యి డ్యామేజ్ చేసేసారు. సో అన్నీ చాలా వరకు డ్యామేజ్ అయిన విగ్రహాలు చాలా ఉన్నాయి ఈ మ్యూజియం లోపల. సో అట్లీస్ట్ థ్యాంక్స్ గవర్నమెంట్కి, ఎందుకంటే వీటిని అట్లా వదిలేయకుండా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి ఆ మ్యూజియంలో వాళ్ళు వాడిన వస్తువులు, ఆ విగ్రహాలు, ఈవెన్ అవి డ్యామేజ్ అయిపోయినా సరే వాటిని అట్లా మెయింటైన్ చేస్తారు. దానికి సంతోషపడాలి. సో పెద్ద కాస్ట్ ఏం కాదు. మీరు పానగల్ వెళ్తే ఈ టెంపుల్స్తో పాటు మ్యూజియం కూడా విజిట్ చేయండి. జనరల్గా మ్యూజియాలు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఏముంటాయి వాళ్ళు వాడేసిన వస్తువులు, వాటి అంతకుమించి ఏముండవు, చూడడానికి డబ్బులు పెట్టుకుని వెళ్ళి చూడడం అవసరమా, ఇట్లా ఆలోచిస్తారు. కానీ అవి ఎంత వాల్యుబుల్ థింగ్స్ అనేవి విజిట్ చేస్తేనే తెలుస్తుంది. సో ఆ చోళులు వాడిన ఖడ్గాలు, సో వాళ్ళు వాడిన వస్తువులు, అట్లాగే వాళ్ళు క్రియేట్ చేసిన ఆర్కిటెక్చర్. సో ఇది చూడండి, రంగనాథ స్వామి విగ్రహం ఇది. వీటికి తల లేదు. ఎవరైతే కాళ్ళు నొక్కుతున్నారో ఆ కాళ్ళు నొక్కే వాళ్ళకి తల తీసేశారు. సో అట్లాగే వినాయకుడు, నరసింహస్వామి, సో ఎంత బాగున్నాయి. నాకైతే నేను చేయలేని పని ఎవరైనా చేస్తే నా దృష్టిలో వాళ్ళు చాలా గ్రేట్. ఈ శిల్పాలు చెక్కడం నాతోటి కాదు.
సో నాకు వీళ్ళు చాలా గ్రేట్, ఈ శిల్పాలు ఎవరైతే చెక్కుతున్నారో. సో ఎంత బాగున్నాయో అసలు, వాటిలో కళ ఉంది, వాటి ప్లేస్లో గ్లో ఉంది. ఎంత చూస్తున్నా ఇంకా అసలు ఇంకా ఏం చూస్తాంలే అన్న ఒక ఫీలింగ్ రావట్లా, అట్లా చూడాలనిపిస్తూనే ఉంది. సో డ్యామేజ్ అయిపోయింది, గర్భగుడిలో పెట్టడానికి పనికిరాదు. నువ్వు చూసిరు అసలు బ్రహ్మసూత్రం ఉంది శివలింగం మీద. చాగంటి వారు చెప్తారు కదా, బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని చూడాలంటే నా పూర్వజన్మ అదృష్టం పండి ఇడికి రావాలని. అట్లాంటి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని నేను 3 సార్లు చూసా ఇవాళ. సప్తమాత్రికలు ఇక్కడ చిన్న సప్తమాత్రికలు. ఆయన ఎవరైనా బ్రహ్మ, విష్ణు, అన్నీ డ్యామేజ్, ప్రతిదీ డ్యామేజ్. నాగిని, అక్కడో నాగిని వరుస నాగిని విగ్రహం. మహిషాసుర మర్దిని అంట. అసలు అమ్మవారు కాలు ఒక్కటే ఉంది, మహిషం మీద అమ్మవారి కాలు ఒక్కటే ఉంది, మిగతా అంతా డ్యామేజ్ చేసేసారు. అసలు వీటిని చూస్తే గట్టిగా ముట్టుకోవాలంటేనే నాకు ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా డ్యామేజ్ చేసారు వీళ్ళు అసలు. నాగుని, ఇది సేమ్ ఇదే మనకు టెంపుల్ లోపల కూడా కనిపించింది. వీరగల్లు, వీరశిల. అయ్యో ఇదైతే అసలు ఈ రాయిని కొట్టాలంటే కత్తి కూడా ఇరిగిపోతుంది. ఎట్లా డ్యామేజ్ చేసిర్రు, ఇంత డ్యామేజ్ చేయాలన్న పిచ్చి వెరితనం అసలు. వినాయకుడి తొండ మీద కొట్టేశారు. నాగిని ఆయన మామూలుగా పాములను చంపితే పిల్లలు కుట్టామంటారు, ఈ తిరుపతిలోకి పిల్లలు మాత్రం గట్టిగానే కుడతారు. ప్రతి శిలా విగ్రహం డ్యామేజ్. కాకతీయుల శిలాతోరణం లక్ష్మీనారాయణలో. ఎవరో డ్యాన్సింగ్ డాల్, చేతులు కాళ్ళు 2 తీసేసారు, డ్యాన్స్ చేయకుండా కావచ్చు. ఇవి అంబులెన్స్. నంది స్తంభం అంటే నంది స్తంభం. వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇందాక అక్కడ మహిషాసుర మర్దిని, ఇక్కడ ఫేస్ చెక్కేసారు కళ్ళు తెలియకుండా. ద్వారపాలకులు అంట, ద్వారపాలకులు 2 ఉంటారు, ఒకటి లేపేసిరా. ఇక్కడ విగ్రహం, ఇక నంది మూతి తీసేసారు. వీరశిల వెనకాల లాంగ్వేజ్ కూడా కొంచెం ఏదో రాసింది, ఫేస్ కూడా తెలియకుండా. వీర నాగశిల, నాగిని. కొంచెం ఇది బాగానే ఉంది కానీ కత్తి లేకుండా చేసారు. కత్తి ఉంటే వాళ్ళని చంపేస్తారని భయం కావచ్చు. కత్తి తీసేసారు. కత్తి ఉంటే ఏడశీల మీద పడి పొడిచేస్తుందని భయపడరేమో మరి. డాన్సింగ్ డాల్స్. నాసి, నాసి అంటే వీరుడు. భైరవ అలంకార శిల్పం. వీరగల్లు.
ఏంటిది విష్ణు తలనా? కాకతీయుల తోరణం. నాగరాజు, ఆయన సూర్యుడు. ఈ పచ్చల సోమేశ్వరాలయం వెనకాలే మ్యూజియం కూడా ఉంటుంది. అంటే మనం ఒకేసారి రెండు కవర్ చేసేయచ్చు. మొత్తానికి ఈ పచ్చల సోమేశ్వరాలయం ఒకవైపు డ్యామేజ్ అయిన శిల్పాలతోటి, ఇంకోవైపు పేరుకు తగ్గట్టే పచ్చల సోమేశ్వరాలయం కదా, పేరుకు తగ్గట్టే పచ్చగా గ్రీనరీ తోటి చాలా బాగుంది. ఇది కూడా గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది అనుకుంటా. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇంకా ఈ టెంపుల్ చూడడం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. యాక్చువల్గా ఇది చూడడానికి కొత్త టెంపుల్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్. మీన్స్ చోళ కాలం నాటిదో కాకతీయుల కాలం నాటిదో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటుంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఆర్కిటెక్చర్ స్టైల్ తెలుస్తుంది మనకి. అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ స్టైల్స్ వేరే ఉంటాయి, ఈ చోళుల కాకతీయుల కాలం నాటి స్టైల్ వేరే ఉంటుంది, ఆర్కిటెక్చర్ స్టైల్. సో ఇక్కడ చూడండి గోపురం చూస్తున్నా. సో ఈ స్టైల్ అయితే రీసెంట్ కన్స్ట్రక్షన్లో ఇట్లాంటి స్టైల్ యూజ్ చేయలేదు. సో తర్వాత నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. సో చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి ఆ తర్వాత నేను టెంపుల్లోకి వెళ్ళాను. ఇక్కడ నా అదృష్టం ఏంటంటే ఒక విఐపి బ్యాచ్ ఒకటి వచ్చింది. ఆ బ్యాచ్ వచ్చినందుకు నాకు టెంపుల్ని తొందరగా ఓపెన్ చేశారు, లేకపోతే ఇది 5 o'clockకి ఓపెన్ చేస్తారు ఈవినింగ్. సో దర్శనం అయితే బాగా జరిగింది. ఈ టెంపుల్లో విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి మనం ఎంత హైట్ ఉన్నామో అదే హైట్లో కనిపిస్తారంట. ఇక్కడ పంతులు గారు చెప్పారు. బాగుంది చూడ్డానికి అయితే టెంపుల్ అంతా చాలా బాగుంది. సో అట్లాగే ఈ ఈ ఈ స్టైల్లో ఆంధ్రాలో ఒక టెంపుల్ ఉంది, అంటే మనం ఏ హైట్లో ఉంటామో అదే హైట్లో. ఇంకా ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నేను ఉదయ్ సాగర్ లేక్కి అయితే వెళ్ళాను. ఈ పానగల్ విజిట్లో కంపల్సరీ చూడాల్సిన ప్లేస్లలో ఇది కూడా ఒకటి. సో ఇదంతా అవుట్ సైడ్ వ్యూ. అటు సైడ్ వెళ్తే మనకు ఆ లేక్ కనిపిస్తుంది. సో నేను బయట నుంచి ఫస్ట్ ఒక వీడియో తీసుకున్నా ఎట్లా ఉంటుందో చూద్దామని. సో ఈవినింగ్ టైంలో అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, పానగల్లో ఉన్న లేక్ ఇది. సో చుట్టూ చూడండి చాలా బాగుంది చూడడానికైతే. కానీ గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకొని ఈ పైన ఉన్న చెత్త అంతా తీసేసి వాటర్ కొంచెం క్లీన్ చేసి బోటింగ్ అది స్టార్ట్ చేస్తే మాత్రం చాలామంది టూరిస్టులు వస్తారు చూడ్డానికైతే. ఇప్పటికే చాలా ఫేమస్ టెంపుల్ అయితే ఛాయ సోమేశ్వరాలయం, కానీ లేక్ దగ్గర అయితే ఎవరు లేరు. మేబీ నేను ఆఫ్టర్నూన్ వచ్చిన 3 o'clock అవుతుంది, కానీ చుట్టుపక్కల అయితే ఎవరూ లేరు. వాటర్ కొంచెం డర్టీగా ఉన్నాయి. సో దూరంగా అయితే ఒకటి వాటర్ క్లీన్ చేసే ప్లాంట్ ఒకటి కనిపిస్తుంది. వాటర్ అయితే బాగుంది. బోటింగ్ కనుక స్టార్ట్ చేస్తే ఇక్కడ సూపర్ అసలు. ఆఫ్టర్నూన్ టైంలో వచ్చి ఇక్కడ బోటింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది నాకు ఇదంతా డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఇదంతా. సో టోటల్ నల్గొండ డిస్టిక్ అంతా ఇక్కడి నుంచే వాటర్ సప్లై అవుతుందట, నాకు తర్వాతే తెలిసింది. సో అట్లా లేక్ని మొత్తం కంప్లీట్గా విజిట్ చేసి ఇది అవుట్ సైడ్ వ్యూ, అంటే పైన టాప్ నుంచి కిందకంతా వ్యూ తీసుకున్నాను. సో అయితే నా పానగల్ ట్రిప్ అయితే చాలా బాగుంది. సో మొత్తానికైతే చాలా సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా నా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను. అంతా అయిపోయేసరికి ఈవినింగ్ 5:30 అయిపోయింది. సో ఇంకా మనం వచ్చిన టైం అంతా అయిపోయింది, డే టైం అయిపోయింది. సో మనం బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో అట్లా నా జర్నీ హైదరాబాద్కి స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, ఇది నా పానగల్ ట్రిప్. సో కంప్లీట్గా ఒక రోజు పడుతుంది. మీరు కనుక ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ కానీ విజిట్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.